హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. చాలా మొక్కలకి మనకి గింజలు దొరకట్లేదు కదా, అందుకని నేను ఒక చిన్న ఉపాయం ఆలోచించాను. అందరూ మొక్కలు కొనుక్కుంటే నేను గింజల కోసం మొక్కలు కొన్నాను. ఇలా గింజల కోసం మొక్కలు కొనుక్కునే వాళ్ళు నాబోటి పిచ్చివాడు తప్పితే ఎవరు ఉండరేమో. ఎందుకంటే చాలా రకాలైన విత్తనాలు ఈ మధ్య మనం ఆన్లైన్‌లో తీసుకునేటప్పుడు చాలా ఖరీదుంటున్నాయి. తెచ్చుకున్నాక ఆ గింజ మొలుస్తుందో, మొలవట్లేదో తెలియటం లేదు. ఎస్పెషల్లీ ఈ వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. బోలెడన్ని రకాలున్నాయి వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ మధ్య గార్డెనింగ్ చేయటం లేదు కాబట్టి నా దగ్గరున్న విత్తనాలన్నీ కొంచెం లైఫ్ టైమ్ అయిపోయింది. దాంతో మళ్ళీ కొత్తగా విత్తన సేకరణ చేయటం అవుతోంది. సో, విత్తనాలు కొనటం కంటే మనం మొక్కలు తెచ్చుకుంటే ఆ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకొని వాటి నుంచి తీసుకున్న విత్తనాలు మన నెక్స్ట్ సీజన్‌కి చాలా బాగా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటంటే అవి గడ్డి జాతి మొక్కలు. ఒక రకంగా చెప్పాలంటే గడ్డి జాతి మొక్కలు, కొండ ప్రాంతంలో పెరిగే మొక్కలు, చల్లటి వాతావరణంలో పెరిగే మొక్కలు. కానీ వాటన్నిటిని మనం మనవిగా చేసుకొని మన గార్డెన్‌లో పెంచుకుంటున్నాం. అవి ఈ కొన్ని రకాలైతే కనుక ఓన్లీ వింటర్ వరకే ఉండి ఆటోమేటిక్‌గా మొక్క ఎండిపోతుంది. కొన్నైతే హార్డీ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే ఉంటాయి. సో, ఈ తొందరగా సీజన్ అయిపోంగానే ఎండిపోయే మొక్కల నుంచి మనం గింజలు సేకరణ చేసుకున్నట్లయితే మళ్ళీ సీజన్‌లో నాటుకోవచ్చు. వర్షాలు తగ్గినాక సెప్టెంబర్ అలా నాటుకోవాలి. నాటుకుంటే గార్డెన్ అంతా మళ్ళీ కలర్‌ఫుల్‌గా తయారవుతుంది. అలాగే ఇందులో కొన్ని రకాలున్నాయి. ఆ కొన్ని రకాలు దుంపలుంటాయి. మీకు తెలిసిందే దాలియా లాంటి మొక్కలైతే దుంపలుంటాయి. దుంపలు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ గజానియా, అలాగే గజానియా అయితే 2, 3 ఏళ్ళు మనకి పూలొస్తాయి. అలాగే మనకి మరికొన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చూపిస్తూ పరిచయం చేస్తూ చెప్తాను. అలాగే కొన్ని రకాలైన మిర్చి కూడా తీసుకున్నాననమాట. మిర్చి కూడా నాటుకునే చక్కగా కాపు కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు ధైర్యంగా మీకు ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, నాబోటి పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళని ఎందుకంటున్నానంటే గింజల కోసం మొక్కలు కొనుక్కునేవాళ్ళు. గింజలు కొని మొక్కలు పెంచటం కాదు. గింజల కోసం మొక్కలు కొని పెంచుకునే వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఉంటారు. మీ కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. సో, ఇప్పుడు నేను ఏమేం మొక్కలు తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. వాటి నుంచి చక్కగా మనం గింజలు కలెక్ట్ చేసుకోవచ్చనమాట. గార్డెన్ అంతా ప్రస్తుతం కలర్‌ఫుల్‌గా ఉంది. ఏం తెచ్చాను అనేది మీరు ఒకసారి చూద్దురు గాని. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు గార్డెన్‌లో ఉన్న రకరకాల వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గింజల కోసం కొన్నవి చూద్దురు గాని. ఓకే. ముందుగా ఈ మిర్చి రకాలు చూడండి. నేరేడు పండులాగా ఉంది కదా! గుండ్రటి మిర్చి. చక్కగా నాటుకుంది. గింజలు రెడీ అవుతున్నాయి. అలాగే ఇది కూడా నేరేడు పండు కలరే ఉంటుంది. ఇది కొంచెం పెద్ద మిర్చి. గుండు మిర్చి కాదు. కొంచెం బుల్లెట్ మిర్చి అనుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా? ఎర్ర తోటకూర. ఇది కూడా నేరేడు పండు రంగు మిర్చి. ఇంతకు ముందు చూసిన మిర్చి కిందకి తిరుగుంటే, ఇవి పైకి తిరుగున్నాయి. కాయ పండుతుంది చూసారా? విత్తనాలు కోసం నేను కొయ్యకుండా అలాగే ఉంచేశాను. ఆ తర్వాత చూడండి సూర్యముఖి. ఈ తర్వాత మిర్చి నేలకు చూస్తోంది. నేల చూపులు చూస్తోంది. విత్తనాల కోసం కొన్న మొక్కలనమాట. ముందు విత్తన సేకరణ చేసి, తర్వాత మనం వంటకి కోసుకోవచ్చు. ఇది మరొక రకం మిర్చి. ఇవన్నీ కూడా మిర్చిలో రకాలు. ఇవైపోయినాకిప్పుడు ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూద్దురు గాని. బ్యూటిఫుల్ పెటూనియా. చూసారా? ఎంత పెద్దగా ఉన్నాయో పూలు. పూలు పెద్దగా ఉన్నాయి. అలాగే మంచి రంగులు కూడాను. మిల్కీ క్రీము వైట్. ఇదైతే మంచి రెడ్. ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో. చూసేద్దాం. ఈ పువ్వులన్నీ ఎండిపోయినాక చూడండి కొన్ని పూలు ఎండిపోయినాయి కదా! అవి ఎండిపోయినాక విత్తనాలుంటాయి వాటిల్లో. చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. విత్తనాలు కలెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను.
మంచి మజంతా కలరు. ఈ పక్కన పువ్వు ఎండిపోయింది వైలెట్ కలర్. గింజలు రెడీ అవుతున్నాయి. ఇది ఈ మజంతాలోనే కొంచెం డార్క్. లోపల ఇంకో పువ్వు ఉంది చూసారా? ఇందులో మరో రంగు కూడా ఉంది. పూలు ఎండిపోయినాయి. బ్యూటిఫుల్ కలర్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి డయాంతస్. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అచ్చగా వెల్వెట్ పరిచినట్లుగా ఉంటాయి. ఇవైతే సీడ్స్ రెడీ అయిపోతున్నాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇలా వైట్, వైట్ మీద పింక్, రెడ్, మంచి రెడ్, రెడ్ మీద డిజైన్స్, అలాగే కల్నేత టైప్లో ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే సీడ్స్ రెడీ అయిపోతున్నాయి. ఈ సీడ్స్ని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి. సన్నగా చిన్నగా ఉంటాయి, ఇసుక రేణువులల్లే ఉంటాయి. బాగా ఎండినాక కలెక్ట్ చేసుకోవాలి. ఇవి మనం జినియా అంటాం కదా, బంగ్లా బంతి. ఇవి కూడా దొరకట్లేదు. అయితే వీటికి ఉన్న లక్షణం ఏంటంటే బంతి మొక్కలు అండ్ ఈ జినియా. మనం ఒంటె రెక్క వేస్తే ముద్ద వస్తాయి, ముద్ద వేస్తే ఒంటె రెక్క కూడా వస్తాయి. పూలు బాగా ఎండిపోయినాక సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ పూలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇందులో ఒంటె రెక్క ఉంటాయి, ఇలా ముద్ద కూడా ఉంటాయి. వీటిని కూడా చక్కగా ఈ మనకి ఎక్కడైతే ఇలా కనిపిస్తున్నాయి కదా, లోపల విచ్చుకుంటూ ఇలా చక్కగా మన బ్రష్తో కానీ చేత్తో కానీ సున్నితంగా కదిలించాలి. కదిలిస్తే చక్కగా విత్తనాలు తయారవుతాయి. చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కల పేరు వెర్బెనా. ఇవి కూడా ఫస్ట్ సారి పూత అయిపోయింది. ఇక్కడ గమనించండి, గింజ రెడీ అవుతున్నాయి. మళ్ళీ పూతొస్తాయి. ఇవి కూడా మనకి సమ్మర్లో కూడా పూస్తాయి. జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్ కూడా ఉంటాయి. గింజలైతే రెడీ అవుతున్నాయి. మెల్లగా కలెక్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నవి దాలియా. ఇంకా పూలు విచ్చలేదు. పూలు విచ్చినాక ఈ పూలల్లో మనకి గింజలు వస్తాయి. ఆ గింజల్ని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. ఒక పువ్వుల్లో మహా ఉంటే 3-4 గింజలు ఉంటాయి. ఎక్కువ గింజలు అయితే ఉండవు. వీటిని కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఈ దుంపలు ప్రిజర్వ్ చేసుకోగలిగితే నెక్స్ట్ సీజన్కి మన దగ్గరే మన మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు గజానియా మొక్కలు. వేరు వేరు రంగులు తీసుకొచ్చాను. మొగ్గ కనిపిస్తుంది చూసారా? కొన్ని పూలు ఎండిపోయినాయి. ఆల్రెడీ సీడ్స్ కలెక్ట్ చేశాను. మళ్ళీ కొత్తగా పూలైతే రావాలి. ఇవి సమ్మర్లో కూడా బాగానే ఉంటాయి. జాగ్రత్తగా కాపాడుకుంటే 2-3 సంవత్సరాలు మన గార్డెన్లో చక్కగా ఉంటాయి. ఈ మొక్కల్ని తెలుసు కదా అందరికీ, బిళ్ళగోరింట మొక్కలు. సో వీటిలో కూడా కలర్స్ తీసుకొచ్చాను. మజంతా, రెడ్, వైట్, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. వీటికి కూడా కాయలు వస్తాయి. ఇది కూడా హార్డీ ప్లాంట్. 2 సంవత్సరాలు అయితే మన గార్డెన్లో ఉంటుంది. ప్లస్ కాయలు వస్తాయి. కాయలు వచ్చినప్పుడు మనం ఆ గింజల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇవి కాకుండా మన క్రిసాంతమం ఉన్నాయి కదా, చామంతులు. ఈ చామంతులన్నిటికీ రన్నర్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. రన్నర్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ చూడండి, మొదట్లోనే ఇలా రన్నర్స్ వస్తాయి అన్నమాట. ఆ రన్నర్స్ మనకి నెక్స్ట్ ఇయర్కి మొక్కలు చక్కగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి మనకి సర్వైవ్ అవుతాయి. సమ్మర్లో కాపాడుకోవాలి. సో ఇది అల్టిమేట్గా గింజల కోసం మొక్కలు కొన్న మన స్టోరీ. చూసారు కదా గింజలు ఎంత బాగా రెడీ అయినాయో. పూలు చూస్తే చాలు కడుపు నిండిపోతోంది.